దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము హగ్గై గ్రంథము 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయం 1-9 వచనములలో, పునర్నిర్మాణంలో ఉన్న మందిరము మొదట మందిరము కన్నా మహిమ గలదై ఉండునని, దేవుడు సన్నిధి వారికి తోడుగా ఉండి పని పూర్తి చేయుటకు సహాయపడునని హగ్గై ద్వారా దేవుడు జెరుబ్బాబెలును యెహోషువను శేషించిన యూదులను ప్రోత్సహించుచున్నారండి. ఇది హగ్గై అందించిన 2వ సందేశం అండి. ఇది పర్ణశాలల పండుగ సందర్భంలో క్రీస్తు పూర్వం 520 అక్టోబర్ మాసంలో ఇవ్వబడింది. పాత తరపు ప్రజలు సొలొమోను దేవాలయపు మహిమను, గొప్పతనమును ఎరుగుదురు. అనగా 66 సంవత్సరములకు పూర్వము నాటి మందిరము పాడు చేయుటకు ముందున్న వైభవాన్ని వారు ఎరిగి ఉన్నారు. కష్టపడి ప్రయాసపడి మందిరాన్ని నిర్మించినను అది సొలొమోను మందిరము వలె నిర్మించలేము అనే నిరుత్సాహానికి యూదులు గురై పనిని విస్మరించారండి. అందుకు ప్రతిగా హగ్గయి దైవ సందేశముతో వారిని ప్రోత్సహించుచు కడవరి మందిరపు మహిమ ముందటి మందిరము కన్నా మించి ఉండనని దేవుడు సెలవిచ్చుచున్నాడని తెలియజేశాడండి. దేవాలయంలో దేవుని ప్రసన్నతే మందిరమునకు మహిమను చేకూరుస్తుందని. ఏదనగా 500 సంవత్సరముల తర్వాత హగ్గై చెప్పిన దేవాలయములోని యేసుప్రభుల వారు నిలిచి బోధించారు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అని 2వ అధ్యాయం 4వ వచనము అనే సందేశముతో వారిని కార్మికులందరినీ కూడా ప్రోత్సాహపరిచారండి. ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరువాత దేవుడు వారితో చేసిన నిబంధన 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం జ్ఞాపకం చేసి ప్రోత్సహించుచున్నాడు. దేవుని ఆత్మ వారిని బలపరిచి నడిపించును. వారి పాపముల నిమిత్తమే వారిని శిక్షించినను తన వాగ్దానమును బట్టి నిర్గమాకాండం 29వ అధ్యాయం 45-46 వచనములలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి ఎడల శ్రద్ధ వహించడము మానలేదండి. 2వ అధ్యాయం 6-9 వచనంలో రానయ్యున్న మెస్సయ్య పాలనను గురించి ప్రస్తావించుచున్నాడు. మెస్సయ్యగా క్రీస్తు రాకతో దేవుని మందిరమునకు మహిమ చేకూర్చబడిందండి. దేవుడు తన ఆలయమును నిర్మించాలని కోరుచున్నాడు. వెండి బంగారములున్నవి కానీ పనిని చేయు హస్తములు ఆయనకు అవసరము. దేవుడు తన పనిని చేయుటకు ప్రజలను ఏర్పరచుకున్నాడండి. దేవుని పనిని చేయుటకు మన చేతులను ఎప్పుడు సిద్ధంగా ఉంచాలండి. 2వ అధ్యాయం 10-19 వచనములలో హగ్గై ఈ సందేశమును క్రీస్తు పూర్వం 520 డిసెంబరు 24వ తేదీన ఇచ్చినట్లుగా తెలుపబడిందండి. హగ్గై చెప్పిన ఉదాహరణ ప్రతిష్ఠితమైన మాంసము ఇతర పదార్థములకు తగిలినంత మాత్రాన అవి ప్రతిష్ఠితం ఎలాగూ కావో 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అలాగే పరిశుద్ధతను ఇతరుల పైన రుద్దడం కష్టమండి. దేవుడు తన ప్రజలు దేవునికి విధేయులగుట మొదలుపెట్టిన దగ్గర నుండి వారిని దీవించుట ప్రారంభించాడండి. దేవుడు అవిధేయులైనంత కాలము వారు దేవుని దీవెనలను పోగొట్టుకున్నారండి. దేవాలయంలో పనిచేసినంత మాత్రమున వారి పాపములు కడిగివేయబడవండి. పరిశుద్ధులు కాలేరు. మారు మనసు దేవునికి విధేయులగుట వలననే సాధ్యపడుతుంది. అపవిత్రమైన వాటి వలన మన జీవితాలు అపవిత్రం కాగలవండి. దేవుని ఆత్మ వలననే మన జీవితములు పరిశుద్ధత పొందుకోగలవు. దేవుని పనిని ఆపినంత కాలము, స్వార్థము కొరకు జీవించినంత కాలము ఇశ్రాయేలీయులు వర్ధిల్లలేదని 2వ అధ్యాయం 14-19 వచనములలో తెలియబడిందండి. దేవుని మందిర పునాది వేసిన దగ్గర నుండి దేవుడు వారిని దీవిస్తూనే ఉన్నారు. దేవునికి విధేయులమైతే మన జీవితంలో చేయి ప్రతి పనిని దీవిస్తాడండి. ఎప్పుడనగా దేవుని పని, దేవుని కార్యములు, దేవుని యొక్క సువార్త, దేవాలయంలో ఏదో ఒక పనిలో మనము నిమగ్నం అవడము, సేవకులకి సహకారులుగా ఉండగలిగితే దేవుడు తప్పకుండా కూడా ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారని మనకి 2వ అధ్యాయం 10-19 వచనములలో విశదీకరించబడింది. 2వ అధ్యాయము 20-23 వచనములలో హగ్గై కేవలము దేవుని సందేశమును జెరుబ్బాబెలుకు అందించుటకే పంపబడ్డాడండి. సకల దేశములను సింహాసనములు ఆయన పడవేయును. దేవుని ప్రజలకు ఆయన తోడుగా ఉండి వర్ధిల్ల చేయను. ముద్రపు ఉంగరము
2 ప్రకారం అనునది అధికారమునకు గ్యారంటీని ఇచ్చుటండి. ఇది అధికార పత్రముపై సంతకంగా లేదా వేలిముద్ర వేసి స్థిరపరచుట్లో సమానమండి. మెస్సియాను గూర్చిన వాగ్దానంను దేవుడు ధృవపరచుచున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీకు తోడుగా ఉండునని అభయముతో ఈ గ్రంథము ముగియబడిందండి. హగ్గై దేవుని ప్రజలను దేవుని పనికి ప్రోత్సహించి ఆశీర్వాదములకు వారసులు గావించారండి. ఇదే రీతిగా హగ్గై ద్వారా పని ఏ విధముగా చేయాలి అని పురికొల్పడానికి దేవుడు హగ్గైని ఏర్పరచుకున్నారండి. ప్రజలందరూ కూడా అక్కడున్న పరిస్థితుల వలన ఆ యొక్క దేవాలయంను ఆపి వారు గృహములు కట్టుకుంటున్నప్పుడు దేవుడు హెచ్చరించి హగ్గై ద్వారా మరల పురికొల్పి దేవాలయం పూర్తి చేసుకోవడానికి, ఆ దేవాలయం కూడా సొలొమోను దేవాలయం కన్నా మంచిగా ఉంటుందని చెప్పి వారిని ప్రోత్సాహపరిచి వారిని ఆశీర్వాదం నాకు కారకులుగా చేసినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఆమేన్.